Dear viewers, welcome back to our channel Learn English with Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఛాలెంజ్లో భాగంగా ఈ 10th డే రోజు ఎక్స్క్లూజివ్గా కుడ్ అనే మోడల్ హెల్ప్ గ్యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ కుడ్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ కుడ్ని ఎలా యూజ్ చేస్తారో, ఈ కుడ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలుగు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా ఈ కుడ్ని మనం పాస్ట్ ఎబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. అయితే కుడ్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. ప్రధానంగా ఎక్కువగా మనం ఈ కుడ్ని పాస్ట్ ఎబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. అదే కెన్ అయితే ప్రెజెంట్ ఫ్యూచర్ ఎబిలిటీ చెప్పడానికి యూజ్ చేస్తాం. అంటే ఒకరొక సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, కెపాసిటీని తెలియజేసేటప్పుడు ఈ కుడ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, మొదట మనం ఈ కుడ్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే కుడ్ ప్లస్ V1. అంటే ఏదైనా మనకి ఒక పని చేయగలిగే సామర్థ్యం గతంలో ఉండేది, ఆ పని నేను చేయగలిగే వాడిని గతంలో అని చెప్పడానికి మనం ఈ కుడ్ ప్లస్ V1 అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం. ఈ కుడ్ ప్లస్ V1తో స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. చూడండి, ఒక గ్రాఫ్ రూపంలో మనం తెలుసుకోబోతున్నాం ఎలా మనం ఈ కుడ్ ప్లస్ V1 స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని. ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకుందాం, తర్వాత కుడ్ తీసుకుందాం, తర్వాత V1 అంటే ఏదైతే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉందో ఆ ఫస్ట్ ఫామ్ తీసుకుందాం. తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మనం తీసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ అంటే నేను, సబ్జెక్ట్. ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ అంటే నేను చాలా ఫాస్ట్గా పరిగెత్తగలిగేవాడిని. ఇక్కడ చూడండి, ఐ యూజ్ చేసి కుడ్ అనే వెబ్ యూజ్ చేసి, అంటే ఇక్కడ వెబ్ అంటే హెల్పింగ్ వెబ్, ఇక్కడ రన్ అనే V1ని యూజ్ చేయడం జరిగింది. ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్, నేను చాలా ఫాస్ట్గా పరిగెత్తగలిగేవాడిని గతంలో అని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వి అంటే మేము, మనము. వి కుడ్ వాక్ డైలీ, మేము రోజు కూడా నడవగలిగేవాళ్ళం. ఇక్కడ చూడండి, వాక్ అనే V1ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, యూ కుడ్ సింగ్ వెల్, నువ్వు బాగా పాడగలిగేవాడివి. ఇక్కడ సింగ్ అనే వెర్బ్ యూజ్ చేస్తాం, V1. నెక్స్ట్ వన్, హీ కుడ్ డ్యాన్స్ నైస్లీ, అతను చాలా నైస్గా డ్యాన్స్ చేయగలిగేవాడు. హీ కుడ్ డ్యాన్స్ డైలీ. నెక్స్ట్ వన్, షీ కుడ్ ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడగలిగేది. ఆమె క్రికెట్ ఆడగలిగేది అని చెప్పి ఇక్కడ ప్లే అంటే ఏంటి, ఆడడం. నెక్స్ట్ వన్, ఇట్ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ మాట్లాడగలిగేదండి. ఇట్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, రేడియో కావచ్చు, లేదా ఏదైనా ఒక పార్ట్ కావచ్చు, అది ఇంగ్లీష్ మాట్లాడగలిగేదని చెప్తుంటాం. అయితే ఇట్ సరిగా సూట్ కాదు కాబట్టి మనం అక్కడ షీ యూజ్ చేసుకోవచ్చు. షీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలిగేది. నెక్స్ట్, ఇట్ కుడ్ మేనేజ్ ఆల్ థింగ్స్, అది అన్నిటినీ కూడా మేనేజ్ చేయగలిగేది. అంటే ఒక రోబో కావచ్చు, లేదా ఒక మెషిన్ కావచ్చు, లేదా ఒక ఆర్టికల్ కావచ్చు, అది అన్నిటినీ మేనేజ్ చేయగలిగేదని చెప్పేటప్పుడు ఇలా ఇట్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, దే కుడ్ స్టాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, వాళ్ళు చాలా ఎక్కువసేపు నిలబడగలిగేవారు. చూడండి, దే సబ్జెక్ట్ యూజ్, దే కుడ్ స్టాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలా ఎక్కువసేపు వాళ్ళు నిలబడగలిగేవారు. నెక్స్ట్ వన్, రవి కుడ్ డ్రైవ్ అట్ నైట్స్, రవి రాత్రిపూట డ్రైవ్ చేయగలిగేవాడు. అంటే నైట్ పూట డ్రైవ్ చేయగలిగే సామర్థ్యం ఉండదని చెప్తున్నాం. లేదా మై ఫ్రెండ్స్ కుడ్ డ్రైవ్ అట్ నైట్స్, మా ఫ్రెండ్స్ ఏమో నైట్ పూట డ్రైవ్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండేవారు, డ్రైవ్ చేయగలిగేవారు అని చెప్పి ఇలా చెప్పాం. ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్లో మనకి ఎక్కువగా నైపుణ్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ చెప్పడానికి మనం ఈ కుడ్ ప్లస్ V1 యూజ్ చేస్తుంటాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నాం. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి. నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి ఈ కుడ్ తర్వాత నాట్ యూజ్ చేస్తాం. దాన్నే స్పోకెన్ ఇంగ్లీష్లో కుడెంట్గా చెప్తాం. ఎలా చెప్తాం? కుడెంట్గా చెప్తాం. చూడండి, ఐ కుడెంట్ రన్ వెరీ ఫాస్ట్, నేను ఫాస్ట్గా అంటే త్వరగా పరిగెత్తగలిగేవాడిని కాదు, లేదా పరిగెత్తలేకపోయేవాడిని. ఇలా రెండు రకాల అర్థాలతో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, వీ కుడెంట్ వాక్ డైలీ, మేము రోజు కూడా నడవగలిగే వాళ్ళం కాదు, నడవగలిగే సామర్థ్యం ఉండేది కాదని కూడా దాని అర్థం మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, యూ కుడెంట్ సింగ్ వెల్, నువ్వు సరిగ్గా పాడగలిగేవాడు కాదు, నెగిటివ్. నెక్స్ట్, హీ కుడెంట్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడగలిగేవాడు కాదు. షీ కుడెంట్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలిగేది కాదు. నెక్స్ట్ వన్, దే కుడెంట్ స్టాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, వాళ్ళు ఎక్కువసేపు నిలబడగలిగేవారు కాదు. నెక్స్ట్ చూడండి, రవి కుడెంట్ డ్రైవ్ అట్ నైట్స్, రవి నైట్ పూట డ్రైవ్ చేయగలిగేవాడు కాదు.
లేదా మై ఫ్రెండ్స్ కుడెంట్ డ్రైవ్ ఎట్ నైట్స్, మా ఫ్రెండ్స్ ఏమో నైట్ పూట డ్రైవ్ చేయగలిగే సామర్థ్యం ఉండేది కదని చెప్పి ఇలా మనం కుడెంట్ని నెగిటివ్ చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇదే స్ట్రక్చర్లో మనం కుడ్తో క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. క్వశ్చన్స్ కాబట్టి స్టార్టింగ్లోనే కుడ్ యూజ్ చేసి తర్వాత మనం సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, కుడ్ ఐ రన్ వెరీ ఫాస్ట్, నేను చాలా ఫాస్ట్గా పరిగెత్తగలిగేవాడినా అన్న మీనింగ్ రావడం జరుగుతుంది. కుడ్ వి వాక్ డైలీ, మేము రోజు నడవగలిగే వాళ్ళమా, ఇక్కడ చూడండి వాక్ V1 యూజ్ చేసాం. అంటే స్టేట్మెంట్కి క్వశ్చన్కి స్ట్రక్చర్ చిన్న మార్పు ఉంటుంది అంతే. నెక్స్ట్, కుడ్ యూ సింగ్ వెల్, నువ్వు బాగా పాడగలిగేవాడివా. కుడ్ హీ డ్యాన్స్ నైస్లీ, అతను డ్యాన్స్ బాగా చేయగలిగేవాడా. నెక్స్ట్ చూడండి, కుడ్ షీ ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడగలిగేదా. కుడ్ దే స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలిగేవారా. నెక్స్ట్ వన్, కుడ్ రవి మేనేజ్ ఆల్ థింగ్స్, రవి అన్నీ కూడా మేనేజ్ చేయగలిగేవాడా. కుడ్ మై ఫ్రెండ్స్ డ్రైవ్ ఎట్ నైట్స్, మా ఫ్రెండ్స్ రాత్రిపూట డ్రైవ్ చేయగలిగేవారా. ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్లో స్టార్టింగ్లోనే కుడ్ నాట్ యూజ్ చేయాలి. దాన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కుడెంట్గా చెప్తాం. ఎలా చెప్తాం? కుడెంట్. చూడండి, కుడెంట్ ఐ రన్ వెరీ ఫాస్ట్, నేను ఫాస్ట్గా పరిగెత్తగలిగేవాడిని కాదా. ఇక్కడ చూడండి, పరిగెత్తగలిగేవాడినా పాజిటివ్ క్వశ్చన్, పరిగెత్తగలిగేవాడిని కాదా అనేది నెగిటివ్ క్వశ్చన్. మీరు ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, కుడెంట్ వి వాక్ డైలీ, మేము రోజు నడవగలిగే వాళ్ళము కాదా. నెక్స్ట్, కుడెంట్ యూ సింగ్ వెల్, నువ్వు బాగా పాడగలిగేవాడు కాదా. కుడెంట్ హీ డ్యాన్స్ నైస్లీ, అతను డ్యాన్స్ నైస్గా బాగా చేయగలిగేవాడు కాదా. కుడెంట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలిగేది కాదా. కుడెంట్ దే మేనేజ్ ఆల్ థింగ్స్, వాళ్ళు అన్ని రకాల థింగ్స్ కూడా మేనేజ్ చేయగలిగేవారు కాదా. కుడెంట్ మై ఫ్రెండ్స్ డ్రైవ్ ఎట్ నైట్స్, మా ఫ్రెండ్స్ నైట్ పూట రాత్రిపూట డ్రైవ్ చేయగలిగేవారు కాదా. ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం H/8W వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారని చూద్దాం. ఫస్ట్ హౌ తీసుకుందాం. హౌ అంటే ఎలా. హౌ కుడ్ ఐ రన్ వెరీ ఫాస్ట్, నేను చాలా ఫాస్ట్గా ఎలా పరిగెత్తగలిగేవాడిని. వై అంటే ఎందుకు. వై కుడ్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడగలిగేది. నెక్స్ట్, వెన్ అంటే ఎప్పుడు. వెన్ కుడ్ దే మేనేజ్ ఆల్ థింగ్స్, అన్నిటిని కూడా వాళ్ళు ఎప్పుడు మేనేజ్ చేయగలిగేవారు. నెక్స్ట్ వన్, విత్ హూమ్ అంటే ఎవరితో. విత్ హూమ్ కుడ్ రవి డ్రైవ్ ఎట్ నైట్స్, ఎవరితో నైట్ పూట రవి డ్రైవ్ చేయగలిగేవాడు అని చెప్పి ఇలా దాని అర్థం వస్తుంది. నెక్స్ట్, వేర్ అంటే ఎక్కడ. చూడండి, వేర్ కుడ్ హీ డ్యాన్స్ నైస్లీ, అతను ఎక్కడ డ్యాన్స్ చేయగలిగేవాడు. ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ వచ్చాయి. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. నెగిటివ్ కాబట్టి ఈ కుడి తర్వాత నాట్ యాడ్ చేయాలి, దాన్ని కుడెంట్ అంటాం. చూడండి, హౌ కుడెంట్ ఐ రన్ వెరీ ఫాస్ట్, నేను చాలా ఫాస్ట్గా ఎలా పరిగెత్తగలిగేవాడిని కాదు. నెక్స్ట్, వై కుడెంట్ యూ సింగ్ వెల్, నువ్వు బాగా ఎందుకు పాడగలిగేవాడు కాదు. నెక్స్ట్, వెన్ అంటే ఎప్పుడు కదా. వెన్ కుడెంట్ షీ ప్లే క్రికెట్, ఆమె ఎప్పుడు క్రికెట్ ఆడగలిగేది కాదు. నెక్స్ట్, విత్ హూమ్ కుడెంట్ దే స్పీక్ ఇంగ్లీష్, ఎవరితో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలిగేవారు కాదు. లాస్ట్ వన్, వేర్ కుడెంట్. చూడండి, వేర్ కుడెంట్ రవి మేనేజ్ ఆల్ థింగ్స్, ఎక్కడ రవి అన్నింటిని కూడా మేనేజ్ చేయగలిగేవాడు కాదు. ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, కుడ్ తర్వాత బీ యూజ్ చేసినట్లయితే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుడ్ బి అంటే గతంలో ఉండగలుగుట. ఈ బీ యొక్క ఉపయోగాలు మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ఫస్ట్ వీడియో లెసన్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కుడ్ బీతో స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, పాజిటివ్ స్టేట్మెంట్. హీ కుడ్ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగేవాడు. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ హీ యూజ్ చేసి
కుడ్ బి యూజ్ చేసి వితౌట్ ఎ ఫ్యాన్ అని చెప్పాం. కుడ్ బి అంటే గతంలో ఉండగలుగుట, వితౌట్ ఎ ఫ్యాన్ అంటే ఫ్యాన్ లేకుండా అతను గతంలో ఉండగలిగేవాడు అని చెప్పి దానికి అర్థం. ఇక్కడ మనం గతంలో అని చెప్పి మెన్షన్ చేయనవసరం లేదు, ఎందువల్లంటే కుడ్ యూజ్ చేస్తామంటే అది పాస్ట్ ఎబిలిటీని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ కావాలంటే ఈ కుడ్ తర్వాత మనం నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది, అదే కుడెంట్గా మారుతుంది. కుడెంట్. సో హీ కుడెంట్ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగేవాడు కాదు. ఇక్కడ చూడండి, ఉండగలిగేవాడు కాదు అని చెప్పడానికి ఇక్కడ మనం కుడెంట్ యూజ్ చేస్తాం. కుడెంట్ బీ ఇలా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్ నుండి కుడ్ రావడం జరుగుతుంది, తర్వాత సబ్జెక్ట్ రావడం జరుగుతుంది, తర్వాత బీ రావడం జరుగుతుంది. చూడండి, కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగేవాడా, ఉండగలిగేవాడా, ఉండగలిగేవాడా అనడానికి మనం కుడ్ హీ బీ యూజ్ చేయడం జరిగింది. కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగేవాడా, దట్ ఈస్ ద పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఎలా వస్తుంది, అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగేవాడు కాదా, ఉండగలిగేవాడు కాదా అంటే కుడెంట్ హీ బీ, కుడెంట్ హీ బీ, అతను ఉండగలిగేవాడు కాదా. నెగిటివ్ కాబట్టి ఇక్కడ కుడ్ తర్వాత నాట్ యూజ్ చేయడం జరిగింది. కుడెంట్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఉండగలిగేవాడు కాదా. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. హీ కుడ్ బీ, అతను ఉండగలిగేవాడు. హీ కుడెంట్ బీ, అతను ఉండగలిగేవాడు కాదు. కుడ్ హీ బీ, అతను ఉండగలిగేవాడా. కుడెంట్ హీ బీ, అతను ఉండగలిగేవాడు కాదా. ఇలా మనం స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు HBAWతో చూద్దాం. ఇక్కడ హౌ తీసుకుందాం. హౌ అంటే ఏంటి, ఎలా. హౌ తీసుకొని ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని యాజ్ టీస్గా తీసుకుందాం. కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్. సో హౌ కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఎలా ఉండగలిగేవాడు, ఎలా ఉండగలిగేవాడు. చూడండి, ఎలా ఉండగలిగేవాడు అని చెప్పడానికి హౌ కుడ్ హీ బీ యూజ్ చేసాం. దట్ ఈస్ ద పాజిటివ్. నెగిటివ్ చెప్పాలంటే అతను ఫ్యాన్ లేకుండా ఎలా ఉండగలిగేవాడు కాదు, ఉండగలిగేవాడు కాదని చెప్పడానికి కుడెంట్ హీ బీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. హౌ కుడెంట్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఎలా ఉండగలిగేవాడు కాదంటే ఇక్కడ ఏదైతే నెగిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని యాసిడ్స్గా తీసుకొని దాని ముందు హౌని యాడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వై. వై అంటే ఎందుకు. అతను ఫ్యాన్ లేకుండా ఎందుకు ఉండగలిగాడు అని చెప్పడానికి ఇక్కడ ఎందుకు అనడానికే మనం వైని యూజ్ చేస్తాం. వై కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్. వై కుడ్ హీ బీ, చూడండి వై తర్వాత కుడ్ యూజ్ చేసి హీ సబ్జెక్ట్ యూజ్ చేసి బీర్ యూజ్ చేయడం జరిగింది. వై కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఎందుకు ఉండగలిగేవాడు. అతను ఫ్యాన్ లేకుండా ఎందుకు ఉండగలిగేవాడు కాదు, ఉండగలిగేవాడు కాదని చెప్పడానికి వై కుడెంట్ యూజ్ చేస్తాం. వై కుడెంట్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, దట్ ఈస్ ద నెగిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వెన్. వెన్ అంటే ఎప్పుడు. వెన్ కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఎప్పుడు ఉండగలిగేవాడు. చూడండి, ఎప్పుడు ఉండగలిగేవాడు. సో వెన్ కుడ్ హీ బీ, అతను ఫ్యాన్ లేకుండా ఎప్పుడు ఉండగలిగేవాడు కాదు, ఎప్పుడు ఉండగలిగేవాడు కాదు. నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనం కుడెంట్ యూజ్ చేయాలి. వెన్ కుడెంట్ హీ బీ, వెన్ కుడెంట్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, అతను ఫ్యాన్ లేకుండా ఎప్పుడు ఉండగలిగేవాడు కాదు. నెక్స్ట్ వన్ వేర్. వేర్ అంటే ఎక్కడ. వేర్ కుడ్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్, ఫ్యాన్ లేకుండా అతను ఎక్కడ ఉండగలిగేవాడు. చూడండి, ఎక్కడ ఉండగలిగేవాడు అని చెప్పడానికి ఇక్కడ మనం వేర్ కుడ్ హీ బీ యూజ్ చేస్తాం. ఫ్యాన్ లేకుండా అతను ఎక్కడ ఉండగలిగేవాడు కాదని చెప్పడానికి వేర్ కుడెంట్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్ చెప్పాలి. వేర్ కుడెంట్ హీ బీ వితౌట్ ఎ ఫ్యాన్. ఇలా మనకి ఒక పాజిటివ్ కానీ ఒక నెగిటివ్ కానీ ఒక HBAW వర్డ్ కానీ ఒక సెంటెన్స్ మనం ఈజీగా ఫ్రేమ్ చేసినట్లయితే దాన్ని బట్టి మిగతావన్నీ కూడా మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, కుడ్ యూజ్ చేయబడే మరికొన్ని స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. హీ కుడ్ బి కమింగ్ నౌ, అతను ఇప్పుడు రాగలుగుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, కుడ్ యూజ్ చేసి తర్వాత బీ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అంటే ఒక పని జరగగలుగుతూ ఉండాలి, అవ్వగలుగుతూ ఉండాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి స్పెక్యులేట్ చేసి చెప్పేటప్పుడు ఇలా కుడ్ బి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ ద వర్క్ కుడ్ బి కంప్లీటెడ్. ఇది పాసివ్ వాయిస్లో ఉంది. కుడ్ తర్వాత బీ యూజ్ చేసి కంప్లీటెడ్ అనే V3 ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అంటే ఆ పని పూర్తి చేయగలగబడి ఉండాలి అని చెప్పేటప్పుడు ఇలా పాసివ్ వాయిస్ యూజ్ చేస్తుంటాం. అది పాసివ్ వాయిస్ యూసేజ్ చాలా తక్కువగా ఉంటుంది ఇంగ్లీష్లో. నెక్స్ట్ వన్ దే కుడ్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. వాళ్ళు ఈ పాటికి ఈ సమయానికి ఇంటికి చేరగలిగే ఉంటారు, ఇంటికి చేరే ఉంటారని చెప్పి మనం గెస్ చేసి ఎక్స్పెక్ట్ చేసి చెప్పేటప్పుడు ఈ కుడ్ హ్యావ్ V3 అనే
ఎక్స్ప్రెషన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. కుడ్ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేసి తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని అంటే రీచ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇలా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, కుడ్ యొక్క ఉపయోగాలు ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, పాస్ట్ ఎబిలిటీ అంటే గతంలో మనకున్న సామర్థ్యాన్ని కెపాసిటీని చెప్పేటప్పుడు కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ కుడ్ స్విమ్ వెన్ ఐ వాస్ 5 years old. వెన్ ఐ వాస్ 5 years old అంటే నేను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఐ కుడ్ స్విమ్, నేను స్విమ్ చేయగలిగేవాడిని. ఇలా చేయగలిగేవాడిని అనే అర్థాన్ని ఇక్కడ మనకి కుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హీ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ ఇన్ దోస్ డేస్. ఇన్ దోస్ డేస్ అంటే ఆ రోజుల్లో అతను చాలా ఫాస్ట్గా పరిగెత్తగలిగేవాడు. అంటే ఆ రోజుల్లో అతనికి ఫాస్ట్గా పరిగెత్తగలిగే సామర్థ్యం ఉండదని చెప్పి ఇలా గతంలో మనకున్న సామర్థ్యం చెప్పడానికి ఎక్కువగా కుడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, పాసిబిలిటీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మనం జనరల్గా ఎక్కువ అనుకుంటాం కుడ్ అనేది పాస్ట్ కాబట్టి, అంటే పాస్ట్ వెర్బ్ కాబట్టి కేవలం కుడ్ అనేది పాస్ట్నే చెప్తుందని చెప్పి అనుకుంటాం. కానీ దట్ ఇస్ రాంగ్. ఇక్కడ చూడండి, పాసిబిలిటీ అంటే ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ప్రస్తుతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంది, ఒక యాక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పడానికి కూడా మనం కొన్ని సందర్భాల్లో ఈ కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇట్ కుడ్ రెయిన్ లేటర్ అంటే తర్వాత వర్షం పడగలదు. లేటర్ అంటే తర్వాత, ఇట్ కుడ్ రెయిన్ తర్వాత వర్షం పడగలదు అంటే ఇక్కడ ఫ్యూచర్ని చెప్తుంది. ఇక్కడ కుడ్ అనేది ఫ్యూచర్ని చెప్తుంది. సో ఇలా కొన్ని సందర్భాల్లో కుడ్ అనేది ఫ్యూచర్ని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత వర్షం పడగలదు అంటే వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి దీని యొక్క మీనింగ్. ఈ కాంటెక్స్ట్లో మనం మే కూడా యూజ్ చేయొచ్చు, అదే అర్థం వచ్చేలా. నెక్స్ట్, హీ కుడ్ కమ్ అట్ ఎనీ టైమ్. ఏ సమయంలో సరే అతను రాగలడు. ఇక్కడ చూడండి, హీ కుడ్ కమ్ అన్నాం. హీ కుడ్ కమ్ అంటే అతను రాగలడు, ఏ సమయంలో సరే దాని యొక్క అర్థం. నెక్స్ట్ వన్, లైక్లీహుడ్ అంటే జరిగే అవకాశం, అయ్యే అవకాశం, ఉండే అవకాశాన్ని కూడా మనకి ఈ కుడ్ అనేది చెప్తుంది. ఇట్ మే బీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇక్కడ చూడండి, ఇట్ కుడ్ బి అన్ యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ కాగలదు. ఇక్కడ చూడండి, ఇట్ కుడ్ బి అన్ యాక్సిడెంట్ అంటే అది యాక్సిడెంట్ కావచ్చు, కాగలదు అని చెప్పి ఇలా కుడ్ బి యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇఫ్ యూ ఆస్క్ అగైన్ షీ కుడ్ గెట్ యాంగ్రీ. నువ్వు మళ్ళా అడిగినట్లయితే ఆమె కోప్పడగలదు, అంటే ఆమె కోపం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కుడ్ తర్వాత గెట్ యాంగ్రీ యూజ్ చేస్తాం. ఆమె కోప్పడగలదు నువ్వు మళ్ళా అడిగినట్లయితే అని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్, వాట్ కుడ్ బి రాంగ్. ఏమై ఉండగలదు, ఏమై ఉండొచ్చు, ఏమై ఉంటుంది, ఏమై ఉండగలదబ్బా అంటాం కదా. అలాంటప్పుడు మనం ఇలా ఈ కుడ్ బి యూజ్ చేయొచ్చు, వాట్ కుడ్ బి రాంగ్ అని చెప్పి. ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ ఎక్స్ప్రెషన్ని మనం యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, కుడ్ యొక్క మరికొన్ని ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫార్మల్ రిక్వెస్ట్ అండ్ పర్మిషన్ అంటే చాలా పొలైట్గా మనం ఒకరిని పర్మిషన్ కానీ రిక్వెస్ట్ కానీ అడిగేటప్పుడు ఎక్కువగా ఈ కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారని చెప్పి చాలా పొలైట్గా అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ మనం కుడ్ యూజ్ చేయడం జరిగింది. కుడ్ యూ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఇది క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది, కానీ ఇది యాక్చువల్గా రిక్వెస్ట్. నెక్స్ట్ వన్, కుడ్ యూ టెల్ యువర్ డాడ్ టు హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో మీ నాన్నగారు నాకు సాయం చేయమని చెప్తావా, అడుగుతావని చెప్పి ఇలా కుడ్తో ఈ రిక్వెస్ట్ని అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, కుడ్ ఐ యూజ్ యువర్ కంప్యూటర్ ఫర్ ఏ వైల్. ఫర్ ఏ వైల్ అంటే కాసేపు. ఫర్ ఏ వైల్ అంటే అర్థం ఏంటి, కాసేపు నీ కంప్యూటర్ వాడుకోగలను అని చెప్పి ఇలా పర్మిషన్ అడుగుతున్నాం. అయితే ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడు, రిజెక్ట్ చేసేటప్పుడు కూడా మనం అదే కుడ్ యూజ్ చేయొచ్చు. ఎస్ యూ కుడ్, వాడుకో, తీసుకో. నో యూ కుడెంట్, వద్దు, తీసుకోవద్దు, వాడుకోవద్దు అని చెప్పి ఇలా మనం పాజిటివ్గా నెగిటివ్గా రియాక్ట్ అయ్యేటప్పుడు ఈ కుడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, పాస్ట్ పాసిబిలిటీ అంటే గతంలో ఏదైనా ఒకటి జరిగే అవకాశం, ఉండే అవకాశం అని చెప్పేటప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ రూపంలో ఎక్కువ ఈ కుడ్ యూజ్ చేస్తుంటాం. చూడండి, షీ సెడ్ షీ కుడ్ ఫినిష్ హర్ వర్క్ బై యెస్టర్డే బట్ షీ డిడెంట్. అంటే ఆమె అన్నది ఏమన్నది, షీ కుడ్ ఫినిష్ హర్ వర్క్ బై యెస్టర్డే, నిన్నటికల్లా ఆమె పని పూర్తి చేయగలనని అన్నది. బట్ షీ డిడెంట్, కానీ చేయలేదు. ఇక్కడ కుడ్ ఫినిష్ అంటే చేయగలగడం, అలాగే బై యెస్టర్డే అంటే నిన్నటికల్లా ఆమె పని పూర్తి చేయగలనని చెప్పింది, కానీ చేయలేదని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ మోర్ మనీ ఐ కుడ్ బై న్యూ ఫోన్. అంటే ఇక్కడ చూడండి, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే ఐ కుడ్ బై న్యూ ఫోన్, ఒక కొత్త ఫోన్ కొనగలిగేవాడిని అంటే ఇక్కడ కొనగలగడం అనే సామర్థ్యాన్ని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇట్స్ 10 o'clock నౌ.
ఇప్పుడు 10 అయింది. దే కుడ్ హ్యావ్ రీచ్డ్ హోమ్. వాళ్ళు ఈ పాటికి ఇంటికి చేరగలిగే ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి గెస్సింగ్ చేసి చెప్తున్నాం. సో ఇక్కడ కుడ్ హ్యావ్ V3 యూజ్ చేయడం జరిగింది. రీచ్ అనే వెర్బ్ యొక్క V3ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నువ్వు నన్ను అడిగి ఉన్నట్లయితే ఐ కుడ్ హ్యావ్ గివెన్ మనీ, నేను నీకు డబ్బు ఇవ్వగలిగి ఉండేవాడిని. డబ్బు ఇవ్వగలిగి ఉండేవాడు అంటే నాకు డబ్బు ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది, నేను ఇవ్వగలిగి ఉండేవానని చెప్పి ఇలా కుడ్ హ్యావ్ V3ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం నేర్చుకున్న లెసన్ బేస్ చేసుకుని మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పనిని నువ్వు ఎలా చేయగలిగావు? ఆ రోజుల్లో అతను గంటకి 10 కిలోమీటర్లు పరిగెత్తగలిగేవాడు. ఆఫీసర్ని నిన్న కలవగలిగావా? నువ్వు ఎంత డబ్బు సంపాదించగలిగావు? మీ ఫోన్ వాడుకోగలనా లేదా వాడుకోవచ్చా? అతను స్మోకింగ్ ఆపగలిగేవాడు అతను కోరుకుంటే. ఈ సెంటెన్స్కి మీరు ఆన్సర్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నేను కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో లెసన్లో మే గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.